హాయ్ స్టూడెంట్స్, మనం ఎన్ఎంఎంఎస్ పార్ట్ 1లో మెంటల్ ఎబిలిటీ టెస్ట్లో ఫస్ట్ 1 to 10 క్వశ్చన్స్ చూస్తూ ఉన్నాం. నెక్స్ట్ 7th ప్రాబ్లం చూడండి. 56, 28, 14, 28 ఇక్కడ 14 టేబుల్లోనే ఉన్నాయి. 56 కానీ 28 కానీ 14 కానీ 28 కానీ ఆప్షన్స్లో ఒకసారి చెక్ చేయండి. ఈక్వల్ టు ఇంటూ డివైడెడ్ బై ఈక్వల్ టు ఇక్కడ తీసుకుంటే ఇంటూ పెద్ద సంఖ్య అయిపోతుంది కాబట్టి ఫస్ట్ వన్ డివైడెడ్ బై తీసుకుందాం. 28తో 56ని 28తో భాగిస్తే 28 ఒకట్లు 28 రెండ్లు అంటే ఇక్కడ వరకు 2 వస్తుంది ఆన్సరు. తర్వాత 14 ఉంది కాబట్టి 2 14ల 28 సరిపోతుంది. అంటే మొదట డివైడెడ్ బై, తర్వాత ఇంటూ, తర్వాత ఈక్వల్ టు తీసుకుంటే ఇచ్చిన ఈక్వేషన్ కరెక్ట్ అవుతుంది. ఈ ఆప్షన్ ఎక్కడుందో ఒకసారి చూడండి. డివైడెడ్ బై ఇంటూ ఈక్వల్ టు ఈ ఆప్షన్ 4th ఆప్షన్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు 8th క్వశ్చన్ ఒకసారి చూడండి. 63, 9, 21, 28 ఇచ్చాడు. వీటి మధ్య ఉన్న గుర్తుల ఆధారంగా ఇది తప్పు అయితే కింది 4 ఆప్షన్లో ఒక ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. 63 పక్కనే 9 ఉంది కాబట్టి ఈ రెండింటికి 9 7 63 అవుతుంది కాబట్టి డివైడెడ్ బై కరెక్టే. ఇంక వేరే ఆప్షన్ కాకుండా డివైడెడ్ బైతోనే చెక్ చేయొచ్చు. డివైడెడ్ బై తీసుకున్నామంటే ఇక్కడ మనకు 63 డివైడెడ్ బై 9 అంటే ఇక్కడ వరకు 7 వస్తుంది. 7 తర్వాత 21 ఉంది కాబట్టి 7 + 21 = 28 సరిపోతుంది. అంటే డివైడెడ్ బై ప్లస్ ఈక్వల్ టు ఈ ఆప్షన్ ఎక్కడుంటే అది రైట్ ఆన్సర్ అవుతుంది. డివైడెడ్ బై ఈక్వల్ టు ఉంది, ఇక్కడ డివైడెడ్ బై ప్లస్ ఈక్వల్ టు ఉంది కాబట్టి ఈ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది.